న్యూ ఇయర్లో మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ ఆపర్చునిటీ అండి మీరు గ్రో అవ్వడానికి. ఎందుకంటే యూట్యూబ్ రీసెంట్గా ఓన్లీ ఫర్ న్యూ ఛానల్ వాళ్ళకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఓల్డ్ వాళ్ళకి చాలా ఇచ్చేసి ఇప్పుడు రెవెన్యూ కూడా చాలా ఇవ్వాల్సి వస్తుంది. బట్ అందుకోసం అనేసి వాళ్ళకి అసలు సపోర్టే చేయట్లేదు యూట్యూబ్. ఓన్లీ ఫర్ న్యూ ఛానల్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా పుష్ చేస్తుంది. వాళ్ళని ఈజీగా మానిటైజ్ అవ్వడం కానీ, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రావడం కానీ, మీరు పెట్టిన లెస్ ఎఫర్ట్స్కే ఎక్కువ మోతాదుగా వాళ్ళు మనకి ప్రమోట్ అనేది చేస్తున్నారు అనమాట. సో అందుకని ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను స్టెప్ బై స్టెప్ మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే మీరు ఏ జోనర్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం దాన్ని పక్కన పెట్టేయండి, కొత్తది క్రియేట్ చేసుకోండి. లేటెస్ట్ అది ఈ రోజు క్రియేట్ చేసినట్టు అలాంటిది ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు మీ ఛానల్ అనేది గ్రో చేసుకోవచ్చు. నేను ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను ఒకటి ఈమెయిల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఈమెయిల్ త్రూ మీకు ఎలా చేసుకోవాలో నేను యూట్యూబ్లోకి వెళ్ళి చూపిస్తాను ఒక ఛానల్ క్రియేట్ చేయడం. సో నేను ఫస్ట్ నా యూట్యూబ్లోకి వెళ్ళిపోయాను. యూట్యూబ్లోకి వెళ్ళాక మనం స్విచ్ టు అకౌంట్స్లోకి వెళ్ళాలి. స్విచ్ టు అకౌంట్స్ వెళ్ళాక నేను ఒకటి కొత్తది క్రియేట్ చేశాను. సో అది నేను ఓపెన్ చేసుకున్నాను. నేను అది ఓపెన్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ వ్యూ ఛానల్లోకి వెళ్ళండి. వ్యూ ఛానల్లోకి వెళ్ళాక మీరు ఇక్కడ ఆల్రెడీ ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మోర్ అబౌట్ దిస్ ఛానల్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోండి. మోర్ అబౌట్ దిస్ ఛానల్లో మీకు మీ లింక్ అనేది కనిపిస్తుంది. ఇది ఏదైతే ఛానల్ ఉందో ఆ లింక్ మీకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడు క్రియేట్ అయిందో కూడా కనిపిస్తుంది. ఇది నాది ఓల్డ్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. బట్ మీరు నిలువుగా క్రియేట్ చేసుకుంటే అది ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఆ డేట్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇందులోకి వెళ్ళాక ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఈ పెన్సిల్ సింబల్ లోకి వెళ్ళిపోవాలి. ఈ పెన్సిల్ సింబల్ లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మీరు నేమ్, మీ ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు. సో ఛానల్ నేమ్ పెట్టుకోవాల్సింది నేను డాన్సింగ్ ఛానల్ పెడదాం అనుకున్నా. సో రాజ్ డాన్సర్ అట్లా పెట్టుకుంటున్నాను. రాజ్ డాన్స్ లేదంటే డాన్సర్ లేదంటే క్రియేటివ్ డాన్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేను క్రియేటివ్ డాన్స్ అని పెట్టాలనుకుంటున్నాను. క్రియేటివ్ డాన్స్. సో ఇలా పెట్టేసుకొని సేవ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఛానల్ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఛానల్ సేవ్ అయిపోయాక మీరు ఇక్కడ హ్యాండిల్ అంటే మీరు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెర్చ్ చేస్తే @ అని కొట్టి టైప్ చేస్తారనమాట మీ ఛానల్ నేమ్. సో టైప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నాది ప్రీవియస్ ఛానల్ ఉంది, FunBiz Entertain. సో ఇలా టైప్ చేశారనుకోండి మీకు ఛానల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో నా ఛానల్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. సో ఇలాగే మీరు కూడా మీ ఛానల్ని గ్రో హ్యాండిల్ త్రూ ఎవరికైనా రీచ్ అవ్వాలి, ఎవరికైనా ఓపెన్ చేయాలనుకుంటే చాలా మంది అలాగే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని మీరు ఇక్కడ ఛానల్ నేమ్ కూడా అలాంటిదే పెట్టుకోవాలి హ్యాండిల్లో. సో నేను పెట్టుకుంది ఏంటంటే క్రియేటివ్ డాన్స్. సో క్రియేటివ్ డాన్స్ ఇలా పెట్టుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇది లేదంట. సో 1 2 3 సో ఇది ఉంది. సో ఇలా పెట్టుకున్నాం క్రియేటివ్ డాన్స్ 055 పెట్టుకున్నాం. సో అది వచ్చేసింది అనమాట. సో ఇలాంటిది ఇంకొకరి దగ్గర ఉండదు అనమాట. సో అందుకని అది. సో అదే మీకు ఇక్కడ ఛానల్ URL కూడా కనిపిస్తుంది. మీరు ఒకటైనా ఈ ఛానల్ గురించి చెప్పాలనుకుంటే దాన్ని కాపీ చేసి ఇలా వస్తే కాపీ అయిపోతుంది. ఆ కాపీ చేసింది వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఛానల్ గురించి చెప్పుకోవచ్చు. మీ డిస్క్రిప్షన్ లో మీరు ప్రొవైడ్ కూడా చేసుకోవచ్చు. మీరు అసలు ఎలాంటి డాన్స్ చేయడం, క్రియేటివ్ డాన్స్ అని పెట్టాను కదా, మీరు క్రియేటివ్ డాన్స్ అంటే మీరు దేని గురించి పెట్టాలనుకుంటున్నా అవన్నీ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. పాప్ డాన్స్ అంటే పాప్ డాన్స్, హాయ్ ఆల్ అని పెట్టుకొని హాయ్ ఆల్ పెట్టేసుకొని కింద మీరు ఇంకా మీ డిస్క్రిప్షన్ అనేది క్లియర్ గా మీకు నచ్చినట్టు మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ క్లియర్ గా ఇన్పుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది చేసుకున్నాక మీరు ఇంకా 2-3 స్టెప్స్ చేయాలి. దానికోసం స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. అది కూడా డెస్క్టాప్ మోడ్ లో మీరు ఓపెన్ చేసుకోవాలన్నమాట. నేను అది మీకు చూపిస్తాను. మొబైల్ లో కనుక మీరు క్రియేట్ చేసే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలనుకుంటే మాత్రం క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళిపోండి. ఈ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ సైట్ లోకి మూవ్ అయిపోతుంది అనమాట. లైక్ హౌ మై ఛానల్ ఇస్ లుకింగ్ ఇన్ దట్ వే. సో ఇలా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇలా క్రియేట్ చేసుకున్నాక మీరు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోవాలండి. ఈ సెట్టింగ్స్ అనేది మనకు ఇక్కడ కంప్లీట్ గా కింద బాటమ్ లో ఉంటుంది. యూ కెన్ సీ హియర్. సో ఇందులోకి వచ్చేసాక మీరు ఏం చేయాలంటే ఈ ఛానల్లోకి వెళ్ళిపోవాలి. ఛానల్లోకి వెళ్ళాక బేసిక్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రీ వచ్చేసి నేను ఇండియా సెలెక్ట్ చేసి పెట్టాను. సో కంట్రీ అనేది ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేయాలి. అండ్ నేను నా ఛానల్ వచ్చేసి నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్యాజెట్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు డాన్సింగ్ గురించి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు డాన్సింగ్ గురించి కూడా పెట్టవచ్చు ఛానల్లో. లైక్ క్రియేటివ్ డాన్స్, లైక్ ఇంకా చాలా ఉంటాయి. పాప్ డాన్స్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ డాన్స్ షార్ట్స్ అండ్ హౌ టు డాన్స్
డాన్స్ మూవ్స్, డాన్స్ స్టెప్స్ అండ్ చాలా మీరు మెన్షన్ చేయొచ్చు. అన్ని క్లియర్గా ఇక్కడ 1 by 1 మీరు మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అవన్నీ క్లియర్గా మీరు ఎన్నైతే అన్ని మీరు ఒకవేళ మీకు కుదరకపోతే, మీరు రాయలేకపోతే కనుక మీరు ChatGPT కూడా వాడచ్చు. మీరు చేసే డాన్స్ కాబట్టి ఆ డాన్సింగ్ కీవర్డ్స్ అని కొడితే అక్కడ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూట్యూబ్ లో సెర్చ్ చేసేవి కూడా దొరుకుతాయి. సో నేను అలాగే పెడతాను. సో అందుకే మీకు చెప్తున్నాను, ChatGPT యూజ్ చేసి మీరు అది పెట్టవచ్చు. ChatGPT ఎలా యూజ్ చేయాలి అనేది మీకు తెలియకపోతే ఒకసారి నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ChatGPT ఎలా యూజ్ చేయాలో చెప్తాను వితౌట్ లాగిన్, ఎందుకంటే అది మనీ అడుగుతుంది. సో వితౌట్ లాగిన్ ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్ గా చెప్తాను. సో వెళ్ళిపోవడం. ఇంకా ఈ కీవర్డ్స్ అనేది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా మెన్షన్ చేస్తేనే మీకు ఛానల్లో ఎక్కువ ఎంగేజింగ్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సెర్చ్ చేశారంటే డాన్సింగ్ వీడియోస్ అని కొట్టారంటే మీది కూడా అక్కడ కనిపించాలంటే మీ కీబోర్డ్స్ అక్కడ యూజ్ అవుతాయి అనమాట. సో ఎలాంటి సెర్చ్ అన్నా డాన్సింగ్ కి రిలేటెడ్ ఎలాంటి సెర్చ్ చేసినా కానీ మీ వీడియో కూడా అక్కడ మీకు డ్రాప్ డౌన్స్ లో కనిపించాలి. సో కనిపించాలంటే మీరు ఇక్కడ కీబోర్డ్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో కీబోర్డ్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు కీబోర్డ్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈవెన్ మీరు చేసేది వెజిటేబుల్స్ కానీ కుకింగ్ ఛానల్ అయినా సరే, లేదంటే ఫన్ ఛానల్ అయినా సరే, దానికి రిలేటెడ్ కీబోర్డ్స్ అయితే ఖచ్చితంగా మీ కీబోర్డ్స్ లో మెన్షన్ చేయాల్సిందే. లేదంటే ఎవరికి అర్థం కూడా కాదు, అండ్ ఇది రీచ్ కూడా పోదు, ఏ వీడియో రీచ్ కూడా వెళ్ళదు. సో అందుకోసం అనేసి మీరు కీబోర్డ్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్. సో ఆ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోవాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్ లో వచ్చేసి నేను ఏదైతే సెలెక్ట్ చేస్తారో మీరు కూడా అదే సెలెక్ట్ చేయాలి. అది వచ్చేసి నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. I almost never uploaded content that made to kids. సో ఇది అనేది మీరు సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కిడ్స్ ఛానల్ కాదు చేసేది, మీరు డాన్సింగ్ ఛానల్ నేను పెట్టాలనుకున్నాను కాబట్టి నేను డాన్సింగ్ ఛానల్ అనేది కిడ్స్ చూస్తారు, అందరు చూస్తారు. సో ఇది కిడ్స్ కోసమే కాదు కాబట్టి నేను కిడ్స్ కోసం కాదు అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు చేసేది కిడ్స్ ఛానల్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఎప్పటికీ మీరు కిడ్స్ వాళ్ళకే అది చూపిస్తుంది అనమాట. అడల్ట్స్ కి చూపించదు, వాళ్ళ సైడ్ కూడా వెళ్ళదు అనమాట. వీడియో మాక్సిమం వెళ్ళదు. సో మాక్సిమం పెడితే మాత్రం ఇది సెకండ్ వన్ పెట్టుకోవాలి. ఈవెన్ కిడ్స్ ఛానల్ పెట్టే వాళ్ళు కూడా ఇదే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుట్ చేస్తుంది కాబట్టి. ఈవెన్ కిడ్స్ కూడా ఈ మధ్య చూస్తూ ఉంటారు డాన్సింగ్ వీడియోస్, అడల్ట్స్ వాళ్ళకి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్. అడల్ట్స్ అంటే మరీ హ్యాపీ కాదు, 18+ కాదు, నేను అనేది బిలోది 13+ కూడా వస్తుంది అనమాట. ఇది ఇంట్లోనే వస్తుంది. మరీ మనం 5 years కి 10 years లోపు వాళ్ళకైతే చేస్తలేదు కదా. సో అందుకోసం అని అంటాం మనం 13+ మినిమం ఉంటుంది. సో అదైతే అందుకోసం అనేసి నేను ఈ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాక కొద్దిగా కిందికి వెళ్తే మీరు ఇంకో ఆప్షన్ కూడా చూడవచ్చు. ఐ వాంట్ రివ్యూ దీస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో. సో ఇది కూడా సెలెక్ట్ చేయవచ్చు మనం. ఇది వద్దు మనకి, ఓన్లీ మనం ఫస్ట్ సెకండ్ వన్ ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇది అయిపోయాక మీరు ఫీచర్ ఎలిజిబిలిటీ ఇందులోకి రావాలి. ఇందులోకి వచ్చాక మీకు 3 ఉంటాయి. ఈ 3 అనేది ఇనేబుల్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఇనేబుల్ లోనే ఉండాలి. ఒకవేళ డిసేబుల్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే దానివల్ల కూడా మనకి చేసే వాటికి కావన్నమాట. సో ఆల్వేస్ ఇవి ఇనేబుల్ ఉండాలి. దీన్ని ఇనేబుల్ చేసుకోవాలి. మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసి చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇనేబుల్ చేశాను. సో ఇలా అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ వెరిఫై చేసుకుంటే అయిపోతుంది. మీకు ఇక్కడ నేను చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఛానల్ కాబట్టి. న్యూ ఛానల్ అయితే మీరు ఇక్కడ అవన్నీ పర్టికులర్ గా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ గైడ్ లైన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మొబైల్ వెరిఫికేషన్ అండ్ ఆల్సో మీ బేసిక్ వెరిఫికేషన్స్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ అడ్వాన్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, లైక్ వీడియో వెరిఫికేషన్, మీ ఫేస్ ఐడెంటిఫై చేస్తారనమాట. ఈ ఛానల్ కి దీనికి అసలు రిలేట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అడుగుతారు, అది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఏం లేదు, మీరు ఒకవేళ మానిటైజ్ అయ్యాక మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. సో మానిటైజ్ కి ముందు నేను చెప్పేది ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు ఫర్దర్ గా అవి ఆ టైం వచ్చేసరికి మీకు ఇవన్నీ ప్రాబ్లం కూడా కాకుండా ఉంటాయి. సో అందుకోసమని ఇది చెప్తున్నాను. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది కూడా చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే మీకు న్యూ ఛానల్ చేసుకున్నప్పుడు ఇవన్నీ క్రైటీరియాస్ వాళ్ళు చెక్ చేస్తారు. అసలు వీళ్ళు యూట్యూబ్ అసలు మీ ఛానల్ మీద అసలు మీరు ఏమైనా వర్క్ చేశారా లేదా, ఏదో ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెడుతున్నారా అనేది చూస్తారనమాట. సో అందుకోసం అనేది ఇట్లా చేయాలన్నమాట. మీరు ఎవ్రీ పెట్టే వీడియోకి మీది డాన్సింగ్ వీడియో కాబట్టి దానికి రిలేటెడ్ కమెంట్సే, అంటే మీరు ట్యాగ్స్ కానీ అండ్ డిస్క్రిప్షన్ కానీ అండ్ ఆల్సో టైటిల్ కానీ కంపల్సరీ ప్రాపర్ గా మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా ప్రాపర్ గా మెన్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీది ఎక్కువ బూస్ట్ అనేది అవుతుంది అనమాట. సో న్యూ ఛానల్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హై బూస్ట్ ఇవ్వబోతుంది యూట్యూబ్. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఎవ్రీ టైం హై బూస్ట్ వీడియోస్, అంటే మీరు ప్రాపర్ మంచి డాన్సర్ అయితే మంచి కుక్ అయితే మీరు మంచి కుక్ వీడియోస్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ గా వీడియో తీయాలి, కొంచెం వర్క్ చేయాలన్నమాట. ఎందుకంటే వర్క్ చేయది ఏది రాదు.
నేను కూడా నా వీడియో మీద వర్క్ చేస్తున్నాను, అందుకే కదా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దీని గురించి మొత్తం నేను క్లియర్ గా తెలుసుకొని స్టెప్ బై స్టెప్ తెలుసుకొని అసలు యూట్యూబ్ అల్గోరిథం ఎలా రన్ అవుతుంది, యూట్యూబ్ అల్గోరిథం రీసెంట్ గానే స్టార్ట్ అయింది, ఇది కొత్త వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయాలని. సో అందుకోసమని మీకు చెప్తున్నాను, న్యూ పీపుల్ కి ఖచ్చితంగా ఇది చాలా ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ అవ్వబోతుంది. ఎందుకంటే కొత్తగా ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాన్ని మీరు ఖచ్చితంగా ఇలా మెన్షన్ చేసుకుంటే, ఇలా యూజ్ చేసుకుంటే కనుక మీరు ఇమీడియట్ గా గ్రో అవ్వచ్చు. ఇందులో 100% డ్యామ్ షూర్ చెప్తున్నాను. నేను కూడా ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను కదా, నేను కంప్లీట్ గా క్రియేట్ చేసి నేను కూడా పెట్టబోతున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. నాకు 3 ఛానల్స్ ఉన్నాయి, నేను సెకండ్ ఛానల్ మీకు చూపించాను. ఈ ఛానల్ కనుక మనకి నేను ఇప్పుడు పెడుతున్నాను కాబట్టి నాతో పాటు మీరు కూడా పెడతారని చూస్తున్నాను. ఈ 2025 లో మీరు కూడా గ్రో అవ్వాలి. సో అందుకోసం అనేసి ఈ వీడియో. సో కొత్తగా పెట్టుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మీరు గ్రో అవ్వాలనుకుంటే కొత్త ఛానల్ పెట్టుకోండి, గ్రో అవ్వండి. మీరు పెట్టేది ఏదైనా సరే, డాన్సింగ్ ఛానల్ అయినా సరే, మీరు మన కుకింగ్ ఛానల్ అయినా సరే, అండ్ ఈవెన్ టెక్ సైడ్ అయినా సరే, మీరు ఏదైనా సరే, అండ్ ఓన్లీ షార్ట్స్ మీదనే వర్క్ చేయాలనుకుంటున్నారు, ఓన్లీ కిడ్స్ వీడియోని పెట్టాలనుకుంటున్నారు, అడల్ట్స్ యూత్ అనుకుంటున్నారు, ఓన్లీ 13+ పెట్టాలనుకుంటున్నారు, 10+ పెట్టాలనుకుంటున్నారు, ఇలాంటివి అయినా సరే మీరు పెట్టవచ్చు. బట్ ప్రాపర్ కీబోర్డ్స్, ప్రాపర్ అడ్వాన్స్ సెట్టింగ్స్, అండ్ ఎక్కడ జోనర్ కూడా నేను మీకు చూపించాను. బేసిక్గా ఎక్కడ మీరు ఏ కంట్రీకి ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆ కంట్రీని కూడా ప్రిఫర్ చేయవచ్చు. నాట్ ఓన్లీ ఇండియాలో ఉంటే ఇండియానే చేయాలని నేను ఏం లేదు. మీరు యూఎస్ పీపుల్ ని టార్గెట్ చేయాలనుకుంటే యూఎస్ అని పేరు కూడా సెలెక్ట్ చేయొచ్చు. పాకిస్తాన్ లేదా వేరే లొకేషన్స్ ఏదైనా సరే, నేపాల్ ఏదైనా సరే, మీరు అక్కడ వాళ్ళకి ఇది ఇన్ఫర్మేటివ్ అనుకుని వాళ్ళకి చేయాలనుకుంటే కూడా మీరు చేయొచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది, ఎందుకంటే కొత్త వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. న్యూ యూట్యూబర్ కి చాలా 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 ఛాన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది యూట్యూబ్. సో యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ అవ్వబోతుంది కొత్త వాళ్ళకి. సో మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మీరు ఇంకా గ్రో అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రొవైడ్ చేస్తాను. మీకు అసలు ఇది వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ జై హింద్.